ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని తట్టుకోవడం కోసం మా ప్రభుత్వం ప్రయోజనం గోదావరి నీళ్ళ ప్రయోజనాన్ని కాపాడడానికే ఉందని చెప్పుకోవడం కోసం కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోరింది. సంతోషమే. మరి కేంద్ర జలవనరుల మంత్రి అపాయింట్మెంట్ కోరిన మీరు మీరు పోయేటప్పుడు మీతో పాటు నీళ్ళ మంత్రిని తీసుకుపోలే, మీతో పాటు నీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీని అధికారులను తీసుకుపోలే. ఆడికి పోయినాక మీరు చేసిన పని ఏంది? అపాయింట్మెంట్ ఖరారైంది. కేంద్ర జలవనరుల మంత్రి మొన్న ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఖరారు చేసిండ్రు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఎందుచేత మీరు క్యాన్సిల్ చేసుకున్నారు, కలవకుండా వచ్చిండ్రు? దీంట్లో మతలబైంది, దీంట్లో అదృశ్య హస్తం ఏంది? స్పష్టం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు, ఆంధ్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశం మేరకు మొన్నటి జలశక్తి మంత్రితో ఉండేటువంటి అపాయింట్మెంట్ను మీరు రద్దు చేసుకున్నారు. స్పష్టం ఇది. కాదంటే ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పండి. ఇప్పుడు కేంద్ర మంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వడం అత్యంత ఆవశ్యకం, మన అవసరం. అది ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మన వాదన వినిపించి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు ఏర్పాటు చేయించి ఈ అంశాన్ని తొందరగా తేల్చమని అడగడం, ఇదంతా ఒక సీరియస్ వర్క్. ఇది ఇంత సీరియస్ దాన్ని ఎట్లా మీరు రద్దు చేసుకుంటారండి? ఏం ప్రయోజనం ఆశించి రద్దు చేసుకున్నట్లు?